సీఎం రేవంత్ కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉన్నవి ఊడగొట్టడం తప్ప కొత్త పథకాలేవి అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు ఇంకా విషప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పాలనలో కేసీఆర్ లోటు స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలంతా కేసీఆర్ని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది గ్రామంలో మహంకాళి ఆలయ ఉత్సవాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. తమకు విషమిచ్చి చంపిన తర్వాతే తమ భూములు తీసుకోవాలంటూ ఎర్విన్ రిజర్వాయర్ బాధితులు స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కార్ తీరుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న తమ భూములను సీఎం రేవంత్ రెడ్డి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని ఫైర్ అయ్యారు. భూమికి భూమి ఇవ్వాలంటూ రంగారెడ్డి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. మా భూముల్ని వ్యతిరేకంగా గుంజుకుంటున్నారు. మా భూమిని మాకు గుంజుకొని మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నారు. లేదు, మీరు భూమి తీసుకుంటున్నాము అనే తరుణంలో మాకు కొంతమందికి డబ్బులు వేయడం జరిగింది. ఆ డబ్బులు వేయొద్దు, మమ్మల్ని ఊర్లోకి వెళ్ళి ఎలగొట్టొద్దు. దయచేసి మీరు చేసే పనులు ఏంటంటే వచ్చి ఒకసారి మమ్మల్ని కూడా చూడండి, మా కాడికి కూడా రండి, ఎంక్వైరీ చేయండి. ఆ పంటలు పండే భూములా, లేకపోతే ఇడిచిపెట్టే భూములా, లేకపోతే రాళ్ళున్న భూములా, వాగులు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా చూడండి. చూసి మీరు దాని మీద నిర్ణయం తీసుకోండి. లేదు, మీరు ఖచ్చితంగా తీసుకుంటాము, అదే నిర్ణయం చేస్తామంటే మేము అసెంబ్లీ ముట్టడిస్తాము, ఎక్కడికైనా వస్తాము, ఏదైనా చేస్తాము, ఎంత దూరమైన మొత్తం మా ప్రాణాలైనా దిగడానికి మేము రెడీగా ఉన్నామని మీకు మనం చేస్తాం. ఇప్పుడు మేము పోరాడుతూనే వస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ కానీ, ఇరిగేషన్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి ఇవన్నీ చేసినాం. ఊళ్ళో ధర్నా చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం. సరే ఆపుకుంటూ వచ్చిర్రు. ఇప్పుడు మాకు తెలియకుండానే నిన్న మన కొంతమంది సంతకాలు పెట్టుకుంటే ఇది మామూలు, ఇది రిజర్వాయర్ క్యాన్సల్ అవుతుందని వీళ్ళకి చెప్పి రైతులతో అన్ని సంతకాలు తీసుకొని భూసేకరణ ఇది కరెక్ట్ కాదు, అబద్ధాల సేకరణ. ఇది ఎక్కడైనా ఉందా? 10 కిలోమీటర్ గవర్నమెంట్ తక్షణమే ఈ రిజర్వాయర్ రద్దు చేసి కెనాల్ తీసుకుపోండి. కానీ పక్షాన RRRకి ఏ రేట్ ఇస్తున్నారో ఆ రేట్ ఇవ్వండి. మాకు దయచేసి రైతును ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదు. రైతును ఆదుకొని రైతు పక్షాన నిలబడండి. అంతా మించి మాకు లేవు, వేరే కాడ బతికేంత ఛాయిస్ కూడా మాకు లేదు. ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు, ముగ్గురు పిల్లలు. మరి ఆయన ఇచ్చే 8 లక్షలు మేము ఏం పెట్టి పెళ్లి చేయాలి? రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన ఎవరు? ఆయనే కదా, ఆయనే అర్థం చేసుకోను. కాళ్ళు తీసుకోవా, మేము వద్దంటలేము. ఉన్న కాక మా 4 ఎకరాలలో పోతే మరి మేము ఏం చేసి బతకాలి? తీసుకొస్తాడా, అలా నూపుతాడా, ఏం చేస్తాడా ఆయనకే తెలియదు. మాకేదొద్దు, మా చెక్కలు మాకు కావాలి. మా భూమి మాకు కావాలి. మేము భూమి లేని వాళ్ళం, మేము ఇలా కొనలేకపోతాము. మాకు ఎటు పరిస్థితులైనా కష్టం చేసుకొని బతికిన వాళ్ళం మేము. రేవంత్ అన్న వచ్చి మమ్మల్ని ఎక్కడన్నా ఒక ఒడ్డుకే ఇస్తాడా, సెల్రనుపుతాడా, అడవిలేస్తాడా, మమ్మల్ని ఆధారం చూపిస్తాడా? మరి మాకు ఏం చేస్తాడో? మరి మాకు ఎంత పోతున్నదో భూమి? 2 ఎకరాలు పోతే 1 ఎకరం కొనియమండి, 4 ఎకరాలు పోతే 2 ఎకరాలు కొనియండి. మాకు ఇప్పుడు అసలు పోయినాక 5 ఇచ్చిన 4 లక్షలు మాకు వచ్చేపాయి. మాకు బతిదేంటి? మేము ఎట్ట బతకాలి? మరి 22 చెర్లు ఉన్నాయి, ఆ చెర్లలో మరి అదే డెవలప్ చేస్తేమా? మాట్లాడతాను, మాట చేయకపోయి. మాకుండదే ఉందండగా, మాకు తవ్వే ఉంది, మాకు బాట కూడా లేదు. లేకపోతే బాయి వచ్చి చెరువు ఉంది. ఇప్పుడు చెరువునే నొక్కుతున్నా ఆయన రేవంత్ రెడ్డి ఇలా చేసేది అని. మరి మమ్మల్ని ఏ తల తోలుతాడు, ఏ బాయిలో నొక్కుతాడు, ఏ చెర్ర తోలుతాడు, లేకుంటే మాకు తల ఇంత మందాన్ని వేస్తాడా, మరి ఆయన వేసుకుంటాడా? అంతే. ప్రపంచంలో మోస్ట్ టెక్ హబ్ గా హైదరాబాద్ నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో మోస్ట్ టెక్ టాప్ 5 కంపెనీ కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయని ఆయన వివరించారు. అమెజాన్ వరల్డ్ లార్జెస్ట్ క్యాపిటల్ హైదరాబాద్ లో ఉందని పేర్కొన్నారు. Driving here from London, and it was, of course, the M40 had a lot of blockades, a lot of detours, a lot of
challenges, so to speak, traffic-wise, and making it on time. So we had a long conversation about PDSL, what Kranti's been up to, how he's basically built a brilliant company in the last 15 years, and how he has people from 35 different nationalities, etc., etc. But the one question I did ask him was, I said, where do you see PDSL? Because it's a brilliant abbreviation. If you think about it, Pragmatic Design Solutions Limited. But if you're pragmatic about design solutions, I think the possibilities are unlimited, right? So I said, where do you see PDSL 5 years from now? And where do you see PDSL 10 years from now? So his answer was pretty straightforward. He said, I want PDSL to be the epicenter of all testing for all OEMs. I'm very ambitious. I'm happy with what I have, but I do have the ambition to conquer the entire OEM ecosystem and make sure that I become the epicenter of it. So to the entire family of PDSL, congratulations on the brilliant new Knowledge Center inauguration. And also, I do hope, like I said, when your design solutions are pragmatic, you're only limited by imagination in terms of your growth. So I do hope and pray that this institution goes on to become something truly, truly brilliant. Now I have to do my fiduciary responsibility and talk a little bit about where I come from. Telangana, India. All I can tell you is there's been hectic activity happening in India in the last 2.5, 3 decades. We've seen some very, very interesting things happen in India in the last 2.5, 3 decades because of the digital revolution that is sweeping across the nation. Offshore centers in countries like India, for every sector, be it automotive, be it technology, be it food, be it logistics, have become a common feature. But while offshore centers in countries like India, of course, offer cost advantages, the low cost, high value human capital, and of course, great access to engineering talent, design solutions. That's something that we already I think, acknowledge across the world. But it's important also to have a local presence in countries like UK, especially where you have hubs like Coventry, hubs like Warwick, University of Warwick here. And I think it's important for us to understand that these kind of bridges between various time zones really take care of the communication gap, also allow teams to work seamlessly across different continents. Nearby office also ensures all the OEMs, of course, who have concerns about quality control, who are concerned about faster response times, who are concerned about IP-sensitive engineering work. I saw George actually plug in his laptop. I think you were not allowed to share that data with a generic machine here. So probably the IP sensitivity that comes with a near shore center is something that cannot be replaced. Now, Hyderabad, as I was just mentioning, is one of the most important tech hubs in the world today. For those of you who do not know, I would like to quickly mention this one thing and you'll probably understand how well Hyderabad is done. If you look at the top 5 most valued tech companies in the world, you look at Apple, Google, Meta, also Microsoft, Amazon, all 5 of them, without an exception, have their largest base outside of the US, outside of their headquarters, in my city, in my state, Telangana and city, Hyderabad. In fact, Amazon's world's largest campus is not in Seattle. It is actually in Hyderabad, a 3.3 million square foot campus where more than 50,000 people work out of, is actually headquartered in Hyderabad. The list is quite long. There's Medtronic, there's Novartis, there's Micron, there's ServiceNow, there's Salesforce, there's Uber. All of their second largest centers in the world today are in Hyderabad. తెలంగాణలో ఎస్సీ/ఎస్టీ విద్యార్థులను భిక్షగాల కన్నా హీనంగా చూస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కో ఎడ్యుకేషన్ వద్దంటూ ఎస్సీ/ఎస్టీ బాలులను కళాశాలల నుంచి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏకలవ్య, నవోదయ కళాశాలలకు ఒక న్యాయం, ఎస్సీ/ఎస్టీ కళాశాలలకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. ఎంత వివక్షపూరితంగా పనిచేస్తున్నారంటే ఈ దేశంలో నవోదయ విద్యాలయాలు, కోఎడ్ విద్యాలయాలు, అవి కూడా రెసిడెన్షియల్ స్కూల్సే. అక్కడ బాయ్స్ క్యాంపస్ ఉంటుంది, గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది. అదేవిధంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా కోఎడ్ స్కూల్సే, బాయ్స్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. కానీ తెలంగాణ ఎస్సీ గురుకులాల దగ్గరికి వచ్చేవరకే వద్దొద్దు, బాయ్స్ వేరే, సపరేట్ గర్ల్స్ వేరే అని కరీంనగర్లో అత్యంత
ఉన్న విద్యార్థులను పంపించే పాఠశాల అలుగునూరు పాఠశాల నుంచి బాయ్స్ని అందరినీ పంపించేస్తున్నారు. అంటే ఏకలవ్య విద్యాలయాల గొగరూలు, నవోదయ విద్యాలయాల గొగరూలు, ఎస్సీ గురుకులాలకు ఇంకొక రూలు. ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ కూడా అంతే. ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ కేసీఆర్ గారు ఆ రోజు ఈ పిల్లలు ఎందుకు ఫిలిం సిటీలో ఉండకూడదు, ఈ పిల్లలు మరి సినిమా యాక్టర్లు ఎందుకు కాకూడదు, దేవిశ్రీ ప్రసాద్ లాగానో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో, ఒక చిత్ర లాగానో, ఒక సుశీల లాగానో వీళ్ళు కూడా ఒక గాయకులుగా ఎందుకు మారకూడదు, ఒక సినిమా డైరెక్టర్గా ఎందుకు మారకూడదు, ఒక సినిమా యాక్టర్గా ఎందుకు మారకూడదు, మ్యూజిషియన్స్గా ఎందుకు మారకూడదు అని చెప్పి ప్రతిష్టాత్మకమైన రీతిలో మల్కాజ్గిరిలో సోషల్ వెల్ఫేర్ మరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ పెడితే అందులో నుంచి విద్యార్థులందరినీ బాయ్స్ని అందరినీ కూడా పంపించేసింది. నీకు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి చదువుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము నడిపించలేదా? స్కూల్స్ నవోదయ విద్యాలయాలు నడిపిస్తలేవా? ఏకలవ్య మోడల్ స్కూల్స్ నడిపిస్తలేవా? కేంద్రీయ విద్యాలయాలు నడిపిస్తలేవా? కేవలం ఎస్సీ గురుకులాల విషయానికి వచ్చేవరకే ఎందుకు ఈ వివక్ష? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఆర్మ్డ్ ఫోర్సెస్ సైనిక కళాశాల మా అమ్మాయిల కోసం పెట్టిండ్రు. భువనగిరిలో అమ్మాయిల కోసం సైనిక కళాశాల పెడితే ఇలా అది మూతపడ్డది మిత్రులారా. సైనిక కళాశాల మూతపడ్డది. సైనిక కళాశాలలో అమ్మాయిలు చదువుకుంటే రేపు మీరు కాపురాలు ఎట్లా చేస్తారని అడుగుతున్నారు అధికారులు. అంటే అమ్మాయిలు కాపురం చేయడం కోసమే స్కూల్కి పోవాలన్నా, కళాశాలకు పోవాలన్నా, అమ్మాయిలు ఆఫీసర్లు కాకూడదా, అమ్మాయిలు ఐపీఎస్ కాకూడదా, అమ్మాయిలు ఆర్మీలో కల్నల్ కాకూడదా? ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు అమ్మాయిలకు. ఇంకా ఘోరం, కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా, మీరు రికార్డులు కూడా చెక్ చేసుకోండి, దేశంలో ఎక్కడ లేని విధంగా 30 మహిళా డిగ్రీ కళాశాలలు పెడితే ఇలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే ఈ రోజు వరకు కూడా వాటిలో అడ్మిషన్లు కాలే. ఇవాళ నుంచి ఉస్మానియా క్యాంపస్ పరిధిలో డిగ్రీ కళాశాలలు ఓపెన్ అవుతున్నాయి, ఇప్పటి వరకు కూడా అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ కాలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 నెలల ముందరి నుంచే దోస్తు కన్నా ముందరే తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాల అడ్మిషన్ అయ్యేటి. కానీ ఇలా డిగ్రీ కళాశాల అడ్మిషన్ లేవు. మెడికల్ లాంటి విద్యార్థులందరూ కూడా వేరే కళాశాలకు పోతున్నారు. ఏమీ మరి అంత ప్రతిభ లేని విద్యార్థులందరూ కూడా గురుకుల డిగ్రీ కళాశాలకు వచ్చి ఎట్లనే చేసి కళాశాలని క్లోజ్ చేయాలని చెప్పేసి కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి మరియు వాళ్ళ అధికారైన డాక్టర్ అలుగు వర్షులు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ 30 ఎస్సీ డిగ్రీ కళాశాలను మూతపడించే కార్యక్రమం అనేది ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉన్నది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలతో హైదరాబాద్లోని జలవిహార్ హోరెత్తింది. టీజేఎఫ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. 2001 మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ జర్నలిస్టుల త్యాగాలు, సాధించిన విజయాలపై చర్చించారు. టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన ఈ మీటింగ్ను నిర్వహించారు. టీ న్యూస్ సీఈఓ శైలేష్ రెడ్డి, బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్, ప్రొఫెసర్ వేదకుమార్, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణితో పాటు రాష్ట్ర నలుమూల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా టీజేఎఫ్ ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఉధృతమైన సమయంలో విద్యార్థులకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ధైర్యం నింపిందన్నారు. ఈ 25 సంవత్సరాలు టీజేఎఫ్ అద్భుతమైన పాత్ర పోషించిందని ప్రశంసించారు దేవి ప్రసాద్. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 25 సంవత్సరాల ఒక సాహసోపేతమైనటువంటి పయనం. ముఖ్యంగా 2001లో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణలో ఎవరూ మాట్లాడనటువంటి ఒక స్థితి, తెలంగాణలో ఉన్నటువంటి ఆట మాట పాట అన్నీ కూడా బంద్ అయినటువంటి నేపథ్యంలో సమాజం అంతా కూడా ఒక గొంతు కావాలి, మాట్లాడాలి అని చరిత్ర డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆవిర్భవించిందే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆ రోజు ఎవ్వరు కూడా తెలంగాణ పేరు మీద సంస్థలు పెట్టుకోవాలన్నా, సంఘాలు పెట్టుకోవాలన్నా చాలా ఒక సాహసోపేతమైనటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అన్ని వర్గాల్ని ఏకం చేయడానికి, అన్ని సమస్యల్ని సమాజంలో ఆ రోజు తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం తెలంగాణ రాష్ట్రం కావాలని ఆనాటి నుండి ఈనాటి వరకు వారు నిర్వహించినటువంటి పాత్ర చాలా ముఖ్యమైనది, చాలా గురుతరమైనటువంటి బాధ్యత అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ జేఏసీ ఒక చారిత్రక సందర్భంలో
ఆ రోజు సమైక్యాంధ్ర పాలకులు చేస్తున్నటువంటి కుట్రలకు ఛేదించే ఒక చారిత్రక సందర్భంలో ఆ రోజు జేఏసీ అనుభవించింది. ఈరోజు కూడా చరిత్ర మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పౌర సమాజం అంతా కూడా ఇలా ఒక్కటై అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఒత్తిడి పెట్టి తెలంగాణ సమస్యల మీద, దేశ సమస్యల మీద కూడా మాట్లాడాల్సినటువంటి ఒక సందర్భం ఇవాళ ఉన్నదని అందరూ భావిస్తున్నటువంటి సందర్భంలో ఇలా అందరం ఇక్కడ గుమికూడడమే ఒక విజయం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పడిందన్నారు తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ. జలవిహార్లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సభను నిర్వహించారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులను, ఉద్యమకారులను ఏకం చేసిన చరిత్ర తెలంగాణ జర్నలిస్టు ఫోరంకే దక్కుతుందని అన్నారు. ఐడియాకు ఒకరు ఉంటారు కాబట్టి, విధానాలకు ఒకరు ఉంటారు కాబట్టి, సిద్ధాంతాలకు ఒకరు ఉంటారు కాబట్టి, తర్వాత అప్పటికే యూనివర్సిటీలలో అంతకుముందు ఉన్న ఒక భావం పోయి అనేక సంఘాలు ఏర్పడి ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా విడివిడిగా ఉండరు. సమస్యలు ఒక జేఏసీ ఏర్పడ్డాక కూడా విపరీతంగా వచ్చినాయి. మళ్ళీ ఇదే రాజారాం యాదవ్ ఇదే అక్కడ కూర్చున్న మిత్రులందరినీ పట్టుకపోయి ఒక దగ్గర కూర్చోబెట్టి 3 రోజులు 2 రోజులు డిస్కషన్ చేసి మళ్ళీ అప్పటికే అటు టీఆర్ఎస్ ఒక దిక్కు, పార్టీలు వీళ్ళని విద్యార్థులను పట్టేసుకున్నాయి అప్పటికే. అయినా వీళ్ళని ఉద్యమం వైపు నిలబడాలని కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు, కులాల సమస్యలు ఒక దిక్కు నిలబెట్టి మళ్ళీ జేఏసీని బలోపేతం చేసిన చరిత్ర నిజంగానే గర్వంగా చెప్తున్నా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇవన్నీ చేసింది. రాజారాం యాదవ్ సాక్షి వాళ్ళకు టిఫిన్లు పెట్టి వాళ్ళకి ఎవరెవరికి విభేదాలు ఉన్నాయో పక్కకు తీసుకుపోయి మాట్లాడి వాళ్ళకి గద్దరాన్ని పిలిపించి పెద్ద చర్చలు చేసి 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 నిజంగానే మేము వాళ్ళ మధ్యలో జీవించడం ఈ తెలంగాణ ఉద్యమంలో మాకు అది ఒక గర్వకారణమైన విషయం. విద్యార్థులతో మేము ఉన్నాం, కార్మికులతో మేము ఉన్నాం. సింగరేణి ఇంతకుముందే చెప్పినాను, మునీర్ అక్కడ ఆయన పేరు పెట్టినాం. మునీరే దానికి నాయకుడు, సింగరేణి చేసి నాయకుడు ఆయన, మన జర్నలిస్టు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టుల మీద దాడి జరిగితే తెలంగాణ జర్నలిస్టు ఫోరం వారి వెనక నిలబడిందన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీ న్యూస్ CEO శైలేష్ రెడ్డి. ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం కొత్త బలాన్ని ఇచ్చిందన్నారు. అలాంటి సంఘం ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బంకచర్ల నీటి దోపిడీపై TJF పోరాడాలని పిలుపునిచ్చారు శైలేష్ రెడ్డి. 2009లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తర్వాత మాకందరికీ తెలుసు, ఆ రోజు మనకున్న పత్రికలన్నీ మన పత్రికలు కాదు, మనకున్న టీవీ ఛానల్ లేవి మన టీవీ ఛానళ్ళు కాదు. తెలంగాణ జర్నలిస్టులని ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టుల తలలు పగలగొట్టి జర్నలిస్టుల బండ్లు ముందల ప్రెస్ అని రాసినా కూడా ఆ బండిని ఐడెంటిఫై చేసి దాన్ని పెట్రోల్ పోసి కాల్చేయించింది ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మంలో PDSU విద్యార్థులు, తెలంగాణ అనుకూల విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పోలీసులు వారి మీద విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి ఆడపిల్లలను చూడకుండా వాళ్ళని ఈడ్చుకొని పాడేస్తుంటే ఆ దృశ్యాలను చూపించొద్దు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటేందుకు ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది. నేను చెప్పిన ఖచ్చితంగా నేను మాత్రం ఆ విజువల్స్ని నేను చూపిస్తాను. ఆ విజువల్స్ చూపెట్టకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకు, మన విద్యార్థులకు ఇదే గతి పడుతుంది, ఏం జరగదులే అని చెప్పి పోలీసులు విచక్షణారహితంగా ఇట్లాంటి దాడులు ముందు చేస్తారు. కాబట్టి మీరు శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన దాన్ని మీరు తీసుకోండి, మీరు మడిచి మీ జేబులో పెట్టుకోండి, మాకు ఇది సంబంధం లేదు అని నేను రామచంద్రమూర్తి గారు, దామోదరరావు గారు చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక చిన్న విషయం, ఒక చిన్న జీవో, తెలంగాణకు వ్యతిరేకంగా ఒక చిన్న జీవో వచ్చిన తెలంగాణ సమాజం మొత్తం ఒకటేటట్టుగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ జర్నలిస్టులు పోరాడినరు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అది లేదు. బనకచర్ల ద్వారా మన నీతి దోపిడీ జరుగుతుంటే మనం ఎవరం మాట్లాడతలేము, మనం గలమెత్తుతలేము. ఒక్కసారి మనం అందరం జై తెలంగాణ నినదిస్తే ఆ బనకచర్ల అక్కడితో ఆగిపోవాలి. అల్లం నారాయణ గారు, మీరు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈరోజు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ సంవత్సరం మొత్తం మన తెలంగాణ జర్నలిస్టులందరినీ ఉత్తేజపరిచే విధంగా, తెలంగాణ జర్నలిస్టులందరినీ మరొకసారి తెలంగాణ కోసం కష్టపడే విధంగా తయారు చేయండి. నేను కూడా మీతో పాటు కలిసి వస్తాను. జై తెలంగాణ. రాష్ట్రంలో రైతు బీమా పథకం అటకెక్కింది. అన్నదాతలకు రేవంత్ సర్కార్ దోఖా చేసింది. రైతుల తరపున LICకి చెల్లించాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వం నిలిపివేసింది. ఫలితంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీమా చెల్లింపులు నిలిచిపోయాయి. అసలే కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉండే రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
రాష్ట్రంలో రైతు బీమా పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర పథకానికి రేవంత్ సర్కార్ మంగళం పాడుతోంది. ఇప్పటికే రైతు భరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు బీమాకు ధోకా ఇచ్చింది. రైతుల తరపున ఎల్ఐసికి చెల్లించాల్సిన ప్రీమియంను సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో నల్గొండ జిల్లాలో అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు ఆ సంస్థ బీమా చెల్లింపులను నిలిపివేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 250 రైతు కుటుంబాలు రైతు బీమా కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ఏడాదవుతున్న చెల్లింపులకు అతిగతి లేకుండా పోయింది. ఆరుగాలం శ్రమించి అకాల మరణం చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రైతు బీమా పథకాన్ని చేపట్టారు. 10 ఏళ్ల పాటు నిరాటంకంగా విజయవంతంగా అమలు చేశారు. గుంట భూమి ఉన్న వారికి సైతం ఈ పథకానికి అర్హులను చేశారు. ఎల్ఐసికి నెల నెల అన్నదాతల తరపున నాటి బీఆర్ఎస్ సర్కారే కోట్ల రూపాయల ప్రీమియం డబ్బుల్ని చెల్లించింది. అనుకోకుండా ఎవరైనా మరణిస్తే వ్యవసాయ శాఖ స్వయంగా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి నెల రోజుల్లోగా ఆ చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించి కొండంత అండగా నిలిచింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ పథకాన్ని అటకెక్కించింది. ఎల్ఐసికి ప్రతి నెల చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు సుమారు 13 కోట్ల రూపాయలని ఏడాదిగా ఇవ్వడం లేదు. బీమా సంస్థ రైతుల ఇన్సూరెన్స్ ను రెన్యువల్ చేయడం లేదు. దీంతో ఏడాది కింద రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 250 మంది రైతులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రైతు బీమా ఇవ్వక 6 నెలలు దాటిపోయింది. దయచేసి ఈ ప్రభుత్వం రైతు బీమా విడుదల చేయాలని కోరుతున్నాము. ఇంతకుముందు ఒక గుంట జాగా ఉన్న వాళ్ళకు కూడా రిలీజ్ చేసేది, 5 లక్షలు ఇచ్చేది సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మటే రైతు బీమా విడుదల చేశారు. ఇప్పుడు 6 నెలల నుంచి ఆ బీమా పట్టించుకుంటలేరు. పెండింగ్ ఉన్నాయి, వస్తాయి అంటారు కానీ ఇంకా విడుదల చేయటం లేదు. చాలా ఇబ్బంది పడుతారు. ఆఫీసుల చుట్టూ తిరుగుడు అదే అయిపోతుంది. మేము దయచేసి తొందరగా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు గుంట భూమి ఉన్నా కానీ 5 లక్షలు ఇచ్చేది, ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రైతు బంధు ఉన్నా సరిగా వేస్తలేరు. రైతుకి ఎప్పటికైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. రేవంత్ సర్కార్ రైతు బీమా చెల్లింపులు మానేయడంపై నల్గొండ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం చేతకాని దాని వల్ల అసలే కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండే రైతు కుటుంబాలు వ్యవసాయ శాఖ కార్యాలయాలు, ఎల్ఐసి ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడమే దీనంతటికీ కారణమని ఆ సంస్థ చెబుతుండటంతో బీమా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులు దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు మొదలైన నాటి నుంచి పంట దిగుబడి వచ్చి కొనుగోలు వరకు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యాన్ని తీసుకొచ్చి 2 నెలలు కావస్తున్నా సర్కార్ కొనకపోగా అకాల వర్షానికి ధాన్యం తడిసి ఆగమవుతుందని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు, తడిసిన ధాన్యంతో జగిత్యాల జిల్లాలో రైతుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. పంట చేతికొచ్చే వరకు రైతన్నకు నీటి కష్టాలు, అదే పంట పండిన కల్లానికి వచ్చిన తర్వాత కొనుగోలు చేసేందుకు మరిన్ని తిప్పలు. ఇది జగిత్యాల జిల్లా రైతుల పరిస్థితి. జగిత్యాల చల్గల్ మార్కెట్లో కుప్పల కొద్ది ధాన్యం ఉన్న నెల రోజులైనా కొనుగోలు చేసే నాదుడే లేదు. దీంతో అన్నదాత రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయండి మహాప్రభు అంటూ అధికారులను వేడుకుంటున్నారు. మరి అధికారులు, ప్రభుత్వం కళ్ళు తెరిచి కొనుగోలు చేస్తుందా, లేక అన్నదాత మళ్ళీ కష్టాలు ఎదుర్కోవాల్సిందేనా? ఒకసారి జగిత్యాల జిల్లా నుంచి రైతులు ఏమంటున్నారో చూద్దాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సర్కార్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ అంతటా కురిసిన వర్షాలకు ధాన్యం తడవడమే గాక మొలకెత్తిన దృశ్యాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రధాన మార్కెట్ చెల్కల్ జాతీయ వ్యవసాయ మార్కెట్ కు 10 గ్రామాలకు పైగా రైతులు ధాన్యాన్ని తరలిస్తారు. మొన్నటి వరకు పంట కాపాడేందుకు నీరివ్వండని వేడుకున్న రైతన్నలు నేడు పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నారు. ఓ రైతు నెల క్రితం ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ కు తీసుకురాగా నెల దాటినా ఇంకా కొనుగోలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా పట్టించుకునే నాదుడే లేడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నుంచి తల్లాడితే ఎట్లుంటది? మేము ఏడ కొంటలేరు, సంచులట్నే ఉండే, అట్లా నీళ్ళనే ఉన్నాయి. మరి లారీలు అత్తలేవు సారు, లారీలు అత్తలేవు, అడ్లు జోకినాయి, బత్తాలు అట్లనే ఉంటున్నాయి. అవి తీసుకోపోతలేరు, నానినవి మొలకలు అత్తన్నాయి.
ఎట్లా వేసుడు సార్ మరి మేము రైతు నెల నుంచి అట్లనే ఉంటాయి అడ్లు మొలకలు వచ్చినాయి. నెల రోజుల నుంచి 15 రోజులు నేర్పుకున్నాం. 15 రోజులు బారదాన్ కోసం కొట్లాడినాం. బారదాన్ తెచ్చుకొని జోక్ పిచ్చుకున్నాం. ఇప్పుడు వీటిని పట్టించుకునే మానవులు లేరు సార్. మేము చేసి ఇప్పుడు మేము ట్రాక్టర్ వాళ్ళకి ఏమిస్తాం, మందు బస్తాల వాళ్ళకి ఏమిస్తాం, మాకు కింద డబ్బాలు పట్టుకునే కాలే ఉంది. ఎట్లా సార్ మా పరిస్థితి? అడ్ల కిందకి వెళ్ళి నీళ్ళు వెళ్ళినాయి. ఇక మొలకలు వచ్చినా కింద మీద చేసినా కానీ ఎన్ని తట్లు కప్పినా ఆగుతలేవు, కొట్టుకోపోతున్నాయి అడ్లు. అవ్వ 500 కైకిలు పెట్టి మేము పుట్టాడు ఎండకు దల్లడిచ్చినాము. ఏంది ఇట్లా చేస్తే ఎట్లా బతుకుతాడు రైతు? జగిత్యాల జిల్లా వ్యాప్తంగా హమాలీల కొరత తీవ్రంగా ఉండగా కూలీల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూపడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల గన్ని బ్యాగుల కొరత వల్లనే ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్ పడిందని రైతులు చెబుతున్నారు. వర్షాలకు వరి ధాన్యం నానుతుండటంతో మరింత నష్టపోతున్న అన్నదాతలు రోడ్లపై వడ్ల బస్తాలు ఉంచి నిరసన తెలిపారు. వర్షాలకు అన్ని ధాన్యం అంతా నానిపోతున్నాయి, మొత్తం మొలకత్తున్నాయి, సరిగా సంచులు అత్తలేవు. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు 3 రోజులే వర్షం పడబట్టి అసలు అధికారులు ఏమైనా ఏం కాదని చూస్తానికి కూడా వాళ్ళు అత్తలేరు మా దగ్గరికి. ఇక ఇట్లుంది ధాన్యం, ఇట్లా అయిపోయింది, ఎంత కష్టపడుతున్నాం చూడండి. 20 రోజులు అవుతుంది సార్, కాంటా పెట్టులేదు. ఒకటే లారీ పంపిస్తుండ్రు, అది చిన్న బండి, 600 బత్తాలు పోతున్నాయి. జోక్కుంటూ వచ్చేటోళ్ళకి ఏమంటే అక్కడికి వెళ్ళి పెద్ద బండి పంపించలేదు, అడ్లు పోయేది. ఇట్లా అయిపోయినాయి. ఇది ఒక 10 ఎకరాలు, దీనివల్ల మాకు ఏం వస్తుంది? మేము పెట్టుబడి పెట్టి ఊకున్నాము. ఆత్మహత్య తప్పించి వేరే మార్గం లేదు. రైతే రాజు అంటున్నారు కానీ ఎక్కడ కూడా రాజు అనేది ఏడ కనిపించలేదు. జై జవాన్ జై కిసాన్ అని అంటారు. మాకు కడుక్కునే బుచ్చగానికి కూడా ఉన్న విలువ మాకు లేదు. ఇవాళ దీన్ని చూసిన వాడు కూడా లేడు. మాకు అమాలి లేదు, ఒక కవర్ లేదు. మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు లాకలు వచ్చినాయని ఎక్కడనే ఉంటున్నాయి. తీసుకుపోతాం అన్నాడు కానీ తీసుకుపోలేదు. దీన్ని తక్షణమే బయలు రైస్ మిల్ల బయలు పోయాలి. అచ్చుడు చూసుడు పోడు తప్ప చూసుడు కాదు. ఇది మొత్తం మా అడ్లు ఏం లేకుండా ఖచ్చితంగా ఈ జోకు తీసుకుపోవాలి. అడుగు తడిసినవి కూడా తీసుకుపోవాలి. లేని పక్షంలో మొత్తం లాకొచ్చినాయి. ఇప్పుడు సంచలనం లాకొచ్చినాయి. మాకైతే సంచులతో మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళే తీసుకుపోలే, మాకు పట్టియకపోతే మా రైతులకు పట్టియకపోతే మాత్రం బాగుండదు. జగిత్యాలలోని చెల్గల్ ప్రధాన మార్కెట్ తో పాటు కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్యాడీ క్లీనర్లు లేక హమాలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్న అరకొర వసతులు, పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని అంటున్నారు. నెలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అకాల వర్షంతో అన్నదాతలు పండించిన పంట తడిసిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్ ఈ చలిగల్ మార్కెట్. ఎన్నో గ్రామాల నుంచి కుప్పల కొద్ది వరి ధాన్యం ప్రస్తుతం ఇక్కడ ఉంది. అయినా ఇటు గన్ని బ్యాగుల కొరత, హమాలీల కొరత, టార్ఫలిన్ల కొరత. మరోవైపు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. తీవ్రమైన ఎండలకు కనీస సౌకర్యాలు సైతం ఇక్కడ లేవు. దీంతో రైతన్న లబోదిబం అంటున్నాడు. కొనుగోలు చేయాలని నిర్వాహకులతో గొడవ పెట్టుకుంటున్నారు, అధికారులను నిలదీస్తున్నారు. మరి ఇప్పటికైనా కొనుగోలు చేయకపోతే మళ్ళీ అందరం రోడ్డెక్కుతామని హెచ్చరించారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.